పోతన గారు ఈ బ్రహ్మాండమంతా ఒక నారసింహం అయిపోయింది. అన్నిటిలోకి చేరిపోయింది విష్ణుతత్వం నరసింహావతారంగా. ఎక్కడ వేలాగితే అక్కడి నుంచి బయటికి రావాలి. అన్నిటా నిండిపోయింది. అసలు ఆ నారసింహ తత్వం ఎలా ఉంటుందో అప్పుడు మీరు ఊహించండి. హిరణ్యకశిపుడు ఇలా వేలు తిప్పుతూ స్తంభాన్ని చూపించాడు. ఇందులో ఉన్నాడా అన్నాడు. మళ్ళీ అదే మాట అడగద్దు. అంతటా ఉన్నాడు, ఉంటే వస్తాడా? వస్తాడు నాన్న, నొప్పిలు. ఇప్పుడు కొడుకు మాట కాదని నిరూపించాలి. కొడుకు మాట నిలబెట్టాలి పరమేశ్వరుడు. ఇది ఆయన దయ. పిల్లవాడు ధైర్యంతో మాట్లాడుతున్నాడు, ఉన్నాడు పరమేశ్వరుడు అంటున్నాడు. అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నరసింహమైంది. హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టి రమ్మను ఇందులోంచి అన్నాడు. అలా అనడం ఏమిటి? పెటపెట చటచట చప్పుళ్ళు వచ్చి ఆ స్తంభం బద్దలైపోయింది. బద్దలైపోయి అందులోంచి ఒక్కసారి విస్ఫులింగములు పైకొచ్చి పెద్ద కాంతి మండలం ఏర్పడి కన్నులతో చూడడానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది. ఆ తేజస్సులోంచి పట్టుపుట్టం కట్టుకొని స్వామి నిలబడ్డారు. భయంకరమైనటువంటి గర్జన చేస్తుంటే ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన యొక్క వేగాన్ని ఒత్తిడిని తట్టుకోలేక 1000 పడగలున్నటువంటి ఆదిశేషుడు సార్వభౌమము మొదలైనటువంటి దిగ్గజములన్నీ కూడా భూమి యొక్క బరువుని ఓర్చలేక తలలు వంచేసాయి. ఆయన పాదములలో చక్రరేఖ, శంఖరేఖ, పద్మరేఖ, నాగలి, అమృతభాండము మొదలైనటువంటి దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి. బలిష్టమైనటువంటి మోకాళ్ళు, ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో అటువంటి బలిష్టమైనటువంటి తొడలు, సన్నటి నడుము, దానికి పెట్టుకున్నటువంటి మువ్వల వడ్డానం, ఆ చప్పుడు చేస్తున్నటువంటి గంటలు, మెడలో వేసుకున్నటువంటి ఆహారాలు, అనంతమైనటువంటి బాహువులు, పైన నృసింహాకారం, సింహం యొక్క ముఖం, పెద్ద పెద్ద దంస్ట్రలు, చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి, భయంకరమైన వాటిని కూడా తెగబోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంతపంతి, అదిరి పడిపోతున్నటువంటి పెదవులు, మందర పర్వతానికి ఉండేటటువంటి గుహలు ఎలా ఉంటాయో అటువంటి నాసికారంధ్రములు, పుట్టలోంచి పైకి వచ్చి కోపంతో ఊగుతున్న నాగుపాం ఎలా ఉంటుందో ఆ ఆడుతున్నటువంటి నాలుక, గురి చూసి చూస్తున్న కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి కన్నులు, నిక్కబడుచుకున్నటువంటి వెంట్రుకలు, పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటం, అనంతమైనటువంటి బాహువులు, అన్ని బాహువుల యందు ఆయుధములు పట్టుకుని మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల ఇలా ఊపితే ఆ కేసరములు తగిలి దేవతలు విమానంలో వెడుతున్న వాళ్ళు భ్రంశమై విమానాల్లోంచి కింద పడిపోయి ఆ మేఘములన్నీ కొట్టబడి పర్వతములన్నీ ఘూర్నిల్లి సముద్రములన్నీ పొంగిపోయి భూమండలమంతా కలత చెంది స్వామి నరసింహావతారం వచ్చింది. ఇప్పటి వరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వాన్ని పొందనటువంటి వాడు అపారమైనటువంటి కోపంతో తన యొక్క పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు నిగ్రహించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్రనరసింహావతారమై వచ్చాడని లోకమంతా భీతిల్లిపోతే 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్యకశిపుడు ఆ వెలుతురు చూడలేక స్వామి చుట్టూ తిరిగి గదాదండంతో కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్ళి ఆ హిరణ్యకశిపుని యొక్క డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి కలుగులోకి పారిపోతున్నటువంటి ఎలుకని నాగుపాం పట్టుకుని పడక పైకెత్తితే ఎలా ఉంటుందో అలా డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, పగలు కాదు రాత్రి కాదు ప్రదోషవేళ, ఏ ఇతరమైనటువంటి ప్రదేశమునందు కాకుండా పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని, పంచ కట్టి ఉంటే దిక్కులుంటాయి, పంచ పైకి తీస్తే దిక్కులు ఉండవు. అదొక శాస్త్రం. ఇప్పుడు నేను దాని గురించి వ్యాఖ్యానం కుదరదు. పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని ఆ ప్రాణమున్నది కాదు, ప్రాణము లేనిది కాదు, జంతువు కాదు, పాము కాదు, ఆయుధం కాదు, వస్త్రం కాదు, శస్త్రం కాదు, రాక్షసులు కాదు, దేవతలు కాదు, యక్షులు కాదు, గంధర్వులు కాదు, కిందెలు కాదు, కింపురుషులు కాదు, నరుడు కాదు, జంతువు కాదు, నరసింహమై ఆ గంగానది సుడి తిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ నాభి కనపడుతుండగా విశాలమైనటువంటి వక్షస్థలంతో పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్ట్రలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యు ఆసన్నమైందని తెలివి తప్పి తలవాల్ చేసినటువంటి హిరణ్యకశిపుణ్ణి తొడల మీద వేసుకొని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్ళు ఆ కడుపులోకి దింపి చీల్చి
ఆ గోళ్ళని గొడ్డళ్ళుగా చేసి వక్షస్థలంలో ఉన్న ఉరప్పంజరపు ఎముకటన్నింటినీ కోసేసి పటపట విరిచి ప్రేగులు తీసి మెళ్ళో వేసుకొని ధారలుగా కారుతున్న నెత్తురు దోషిళ్లతో పట్టి తాగి కేసరములన్నీ నెత్తుటితో తడిసిపోతే పంచా తాను నెత్తుటితో తడిసి అక్కడ ఉన్న రాక్షస గణములన్నిటినీ సంహారం చేసి పెద్ద శబ్దాన్ని చేస్తూ ఆ ప్రేగులు తీసి మెళ్ళో వేసుకొని గిరగిర తిప్పి డొల్లబడినటువంటి హిరణ్యకశిపుడి శరీరాన్ని విసిరేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు.